సహాయము ఎబినేజర్ మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎబినేజర్ అంటే మనకు ఆయన సహాయము. ఈ సహాయము ఎబినేజర్ ఎప్పుడు వచ్చాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి 430 సంవత్సరాలు బానిసత్వములో ఉండి మోషే ద్వారా వారు వెలుపలకు రావటానికి దేవుడు కృప చూపాడు. వారందరినీ మోషే నాయకత్వములో ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఆ ప్రయాణం సాగుతుండగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చాడు. తర్వాత యోర్దాను అడ్డొచ్చింది, దాని నీళ్లను రాశిగా కట్టి చేశాడు. ఎరుకో గోడలు అడ్డొచ్చాయి, ఆ గోడలను కూల్చాడు. తర్వాత వారికి ఆహారం కావాలన్నప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు. దాహం వేస్తున్నప్పుడు బండలో నుంచి నీళ్లను రప్పిస్తున్నాడు. ఇంకా ఏమి కావాలంటే అవన్నీ దేవుడు వారికి ఏర్పాటు చేస్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ మోషేని అడిగాడు, మన దేవుడు చాలా గొప్పోడు కదా, సముద్రాన్ని చీల్చాడు, ఎరుకోడు గోడలు కూల్చాడు, యొర్దాను నదిని నీళ్లను రాస్క కట్టాడు, పరలోకము నుండి మన్నాను కురిపిస్తున్నాడు, కానీ ఆయన కనబడతలేదు, ఆయన ముఖం ఎలాగుందో మాకు తెలియటం లేదు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు దేవతలు విగ్రహములను కొలిచేవాళ్ళం, ఆ దేవతలను భుజాల మీద పెట్టుకుని మోసేవాళ్ళం. ప్రతిసారి ఆ దేవతల బొమ్మల ముందు నిలబడి నాట్యమాడేవాళ్ళం. ఆ ఐగుప్తీలతో పాటు మేము కూడా ఆ దేవతల తట్టు పూజించిన రోజులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా, ఇన్ని అద్భుతాలు చేస్తున్న దేవుడు మాకు కనబడ్డా, మాతో ఉండడా, మేము ఆయన మోయొద్దా, ఆయనను మేము పూజించొద్దా, ఆయనను మేము ఆరాధించొద్దా అని ఈ ప్రజలందరూ మోషేను నిలదీస్తున్నారు. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు, ప్రభువా ఇదిగో నిన్ను చూడాలంటున్నారు. Only on Nykaa Fashion. నీ ముఖం కావాలంటున్నారు, నీ రూపం కావాలంటున్నారు, నిన్ను ఆరాధన చేస్తానంటున్నారు, నిన్ను మోస్తానంటున్నారు. ఏం చేయమంటావు, నిన్ను ఎలాగ వాళ్ళకి చూపించాలి అని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. సరే, వారు అడిగింది కూడా వాస్తవమే, అయితే వారికి నేను వారి మధ్యలో ఉండడానికి, వారితో కలిసి జీవించడానికి నువ్వు ఒక పని చేయి, ఒక మందసమును తయారు చేయి. ఏం చేయమంటున్నాడు? ఒక మందసం, అది నాకు ప్రతిరూపం. ఆ మందసమును దానికి కొన్ని కొలతలు ఇచ్చాడు, దానికి కొంత విధానం చెప్పి మోషేతో చేయమన్నాడు. అది వారి మధ్యలో ఉంటే నేను ఉన్నట్లే, అది వారితో ఉంటే నేను వారితో ఉన్నట్లే. దానిని వారు భుజాల మీద మోసుకొని వెళితే వారు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ జయం, అది ఎక్కడ నిలిపితే అక్కడ విజయం. ఎవరైతే ఆ మందసాన్ని దాని పట్ల ఏ గృహములో ఉంటే ఆ గృహం దీవించబడుతుంది అని దేవుడు తెలియజేసినప్పుడు అప్పుడు మోషే ఆ ప్రజలందరినీ ఏర్పరిచి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టి ఆ మందసాన్ని నిర్మించాడు. అప్పటి నుండి ప్రజలు, ఓహో మందసం ఇదే మనకు దేవుడు, ఇదే మనకు సహాయం చేసేది, ఇదే మనకు మేలు చేసేది అని ఆ ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఆ మందసమును మోయడం మొదలుపెట్టారు. ఆ మందసాన్ని వారి మధ్యలో ఉంచుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళారనుకోండి, ఆ మందసాన్ని తీసుకెళ్తుంటే ఆ యుద్ధంలో వారు ఏం పొందుతున్నారు? జయం పొందుతున్నారు. వారి పంటలు బాగా పండాలనుకోండి, ఆ మందసం దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, వారి పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. వారికి ఏదైనా తెగుళ్ళు వస్తున్నాయి అనుకో, ఆ మందసము దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆ తెగుళ్ళన్నీ పోతున్నాయి. అంటే దేవుడు ఒక మందసం అనే ప్రతిరూపముగా వారి మధ్యలో ఉంటున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చాలా సంతోషించారు. పోన్లే, ఆ విగ్రహం లేకపోయినా మందసం అంటూ మనకుంది,
ఏదో మనకు దేవుడు ఉన్నాడు అని ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం మనకు కలుగుతుంది కదా అని ఆ మందసాన్ని వారి మధ్యలో ఉంచుకొని వారి యాత్ర సాగుతూ ఉంది, వారి ప్రయాణం సాగుతూ ఉంది. ఆ కానాను దేశానికి వారు నడిపించబడ్డారు. అయితే ఆ కానాను దేశమునకు వచ్చిన తర్వాత వీళ్ళు ఫిలిష్తీయులతో ఒక యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు వారు యుద్ధానికి వెళ్ళారు. వెళుతూ వీళ్ళు చేసిన పని ఏమిటంటే ఆ మందసమును మరిచిపోయి వెళ్ళిపోయారు. చూసారా, వారి యొక్క సైన్య బలాన్ని చూసుకొని ఆయుధాలను ఏర్పరచుకొని ఆ యుద్ధానికి వెళ్ళారు. తీరా యుద్ధానికి వెళ్ళిన తర్వాత అంతవరకు అపజయము చూడని ప్రజలు, ఓటమి చూడని ప్రజలు ఆ మందసాన్ని వదిలి ఎప్పుడైతే వెళ్ళారో ఆ యుద్ధములో ఓటమి పాలైపోయారు. ఓటమి పాలైపోతున్నారు. అప్పుడు ఆలోచించారు, ఇదేంటి, ఇంతవరకు మనం అపజయం చూడలేదే, ఇంతవరకు మనం ఇప్పుడు ఓడిపోలేదే, ఈ యుద్ధంలో మనకి ఎందుకు ఓటమి జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు గుర్తుకొచ్చింది, అయ్యో ఎవరిని మర్చిపోయాం, మనం మందసాన్ని మర్చిపోయాం, అనగా దేవుణ్ణి మర్చిపోయి వచ్చాం. ఎంత పొరపాటు అయ్యింది చూసారా. వాళ్ళ యొక్క జ్ఞానం మీద, బలం మీద, ఆయుధాల మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళిపోయారు దేవుని విడిచిపెట్టి. ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారో అంతవరకు మందసములో దేవుని ప్రభావం ఉన్న ఆ ప్రభావం వెళ్ళిపోయింది, వెడలు వెళ్ళిపోయింది, ఇంక లేదు. దేవుడు ప్రత్యక్షత ఆ మందసంలో లేదు, పైకి మాత్రం పెట్టుంది కానీ దేవుడు లేడు దాంట్లో. తీరా వీళ్ళు ఏం చేశారంటే యుద్ధంలో ఓడిపోతున్నాం కాబట్టి మరలా వెనక్కి వచ్చి ఆ యాజకులను పంపించి ఆ మందసాన్ని తీసుకొస్తే దేవుని మహిమ మందసంలో లేదు. ఎందుకంటే మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే రెండవసారి దేవుడు నువ్వు ఎంత గోజాడినా, ఎంత ప్రార్థించినా దేవుడు సహాయం చేయడు. మనమేం చేస్తాం తెలుసా, మన ప్రయత్నాలన్నీ చేసేసిన తరువాత అప్పుడు దేవుని దగ్గరకు వస్తాం. కాదు, మొదటే నువ్వు దేవుని దగ్గరకు రావాలా, మొదటే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలా. మొదటి స్థానం నువ్వు దేవునికి ఎప్పుడైతే పెడతావో అప్పుడు దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే మొదట వాళ్ళ బలం మీద ఆధారపడి వెళ్ళిపోయారు, ఆ మందసాన్ని వదిలేశారు. తీరా రెండోసారి వెళ్ళి మందసాన్ని తీసుకొస్తే శత్రువులు ఏం చేశారో తెలుసా, ముందు భయపడ్డారు, అమ్మో దేవుడు వచ్చారు రోయ్, ఆ మందసం ఉందంటే ఇక మనం వీళ్ళని ఓడించలేం, వీళ్ళు విజయం పొందుతారు, అతడు బలశూరుడు, బలవంతుడు, శక్తిమంతుడు అని శత్రువులు ముందు భయపడ్డారు. కానీ తర్వాత వాళ్ళు ధైర్యం తెచ్చుకొని ఏమైనా సరే వాళ్ళు దేవుడు ఉన్నా కానీ మన శక్తితో పోరాడదామని శత్రువులు పోరాడి ఇశ్రాయేలు ప్రజలను ఓడించి మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు. ఏం పట్టుకెళ్ళిపోయారు చెప్పాలి, ఏం పట్టిపోయారు అంటే దేవుడు ఏమయ్యాడు, వెళ్ళిపోయాడు, దేవుని పట్టుకెళ్ళిపోయారు. మందసం దేవుడు, వాళ్ళకి దేవుడే మందసం. అది ఉంటేనే వీళ్ళకి విజయం, అలా ఉంటేనే వీళ్ళకు ఏ మేలు కలగాలన్నా, ఏ ఆశీర్వాదం కలగాలన్నా ఆ మందసం ఉండాలా. దానిని శత్రువులు పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలో దేవుడు లేడు, మహిమ లేదు, ప్రభావం లేదు. ఎప్పుడైతే వీళ్ళు మందసం పట్టుకెళ్ళిపోయారో అది 20 సంవత్సరములు కిరియాతాం అనే ఒక ప్రాంతంలో ఉండిపోయింది. 20 సంవత్సరాలు ఆ మందసము ఇశ్రాయేలు ప్రజలకు దూరమైపోయింది. ఎప్పుడైతే దూరమైపోయిందో ఇప్పుడు బాగా వినాలా, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పంటలు పండటం లేదు. చూసారా, ఏం పోయింది, వీళ్ళు ఏం పోగొట్టుకున్నారు, దేవుణ్ణి పోగొట్టుకున్నారు. దేవుడు ఎప్పుడైతే దూరం అయ్యాడో ఆ 20 సంవత్సరాలు సమృద్ధిగా పండే స్థలం అది, పాలు తేనెలు ప్రవహించే దేశం, కానీ పంటలు పండటంలా. రెండవది గెడ్డలు తెగుళ్ళు వస్తున్నాయి. ఏం తెగుళ్ళు, భయంకరమైన గెడ్డలు. ఇంకా గెడ్డలకు వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి, చేయ ఎత్తలేరు, చేయ దించలేరు, అలాగా వేదన. ఎన్ని మందులు పూసినా, పసరలు పూసినా, ఎంత వైద్యం, ఆయుర్వేద వైద్యం, ఎన్ని ఏరులు నలిపి ఎంత వైద్యం చేసినా ఆ పుండులు తగ్గటం లేదు.
మూడవదిగా చుట్టూ ఉన్న శత్రువులు మాట మాటికి వీళ్ళ మీదకి రావటం, ఇశ్రాయేలు మీదకి రావటం, వీళ్ళందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు పట్టుకెళ్ళిపోతున్నారు, పండిన పంటని పట్టుకెళ్ళిపోతున్నారు, వయసుకొచ్చిన ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బలము కోల్పోయారు. అర్థమవుతుందా? దేవుని మహిమ అనగా మందస్సం ఎప్పుడైతే దూరమైపోయిందో, మొదటిగా పంటలు పండటంలే. एक्सपेरिमेंट करने का मन तो करता है. ट्राई मिंत्रा, ढेर सारी वैरायटी. అనగా పంటలు కోల్పోయారు. రెండవది ఆరోగ్యం కోల్పోయారు, గెడ్డలు తెగుళ్ళు వస్తున్నాయి. మూడవది మాట మాటికి శత్రువులు రావడం, వీళ్ళ మీద యుద్ధం చేయడం. ఎందుకంటే బలం లేదు వీళ్ళకి. వీళ్ళ బలం ఎవరు? దేవుడు. యెహోవాయే మనకు బలం. చెప్పాలి, యెహోవాయే బలం, యెహోవాయే వారికి దేవుడు, యెహోవాయే వారికి శక్తి. దానిని పోగొట్టుకున్నాక బలహీనమైపోయారు. ఎప్పుడైతే బలహీనమైపోయారో 20 సంవత్సరాలు వాళ్ళ పరిస్థితి హీనమైపోయింది. ఎప్పుడైతే హీనమైపోయిందో ఆ దేశానికి ఒక ప్రవక్త పంపబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరో ప్రవక్త? సమూయేలు. ఆ సేవకుడు దైవజనుడు ప్రవక్తగా వచ్చారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి, అయ్యా బాబు, 20 సంవత్సరాల నుంచి పంటలు సరిగా లేవయ్యా, పందికొక్కులు వచ్చి పంటను తినేస్తున్నాయ్యా, అయ్యా గెడ్డలు తెగుళ్ళయ్యా, అయ్యా తెగుళ్ళు భరించలేకపోతున్నాం, ఆ వేదన తట్టుకోలేకపోతున్నాం, చాలా పిల్లలు నలిగిపోతున్నారయ్యా. మూడవదిగా ఇగో ఫిలిష్తీయులు మాట మాటికి వచ్చి మమ్మల్ని వేధిస్తున్నారయ్యా. అమాలీకుల పక్కన వచ్చేస్తున్నారు, యుబీసీలు వస్తున్నారు, ఏమండి ఫిలిష్తీయులు వస్తున్నారు, యుబీసీలు అలా 7 జాతులు ఉన్నాయి. ఎవడు పడితే వాడు వస్తున్నాడు. వాళ్ళు ఎదుర్కొనే శక్తి మాకు లేదు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి మందసం ఏమైపోయింది? మాకు దూరం అయిపోయింది. దేవుడు మాకు దూరం అయిపోయాడు. కాబట్టి ఒక ప్రవక్తగా, ఒక దేవుడి బిడ్డగా మమ్మల్ని ఏం చేయమంటావు అని ఆ సమూయేలు దగ్గరకు వచ్చి వారు ప్రాధేయపడుతూ ఉంటే, అప్పుడు ఆ దైవజనుడు, ఆ ప్రవక్త వాళ్ళతో చెబుతున్న మాట, మీరందరూ మిస్పాకు రండి. ఎక్కడికి రమ్మన్నాడు? అనగా దేవుని సన్నిధి. అంటే మిస్పా అంటే అర్థం వేరనుకోండి, కానీ మీకు అర్థం అని చెప్తున్నాను. అనగా ఒక స్థలానికి రమ్మన్నాడు. ఆ స్థలములో వారందరినీ ఏం చేయమన్నాడు తెలుసా? ఉపవాసముండి ప్రార్థన చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? ఉపవాసం ఉండి. ఆ ఇంటికి వెళ్తే ఆ చరిత్ర అంతా చదువుకోండి. ఉపవాసం ఉండి మీ పాపములు ఒప్పుకుంటూ, పశ్చాత్తాప పడుతూ, కన్నీరు కారుస్తూ, మీ ఆత్మను కుమ్మరిస్తూ ఉపవాసం ఉండమని ఆ మిస్పాలో అందరినీ సమావేశపరిచాడు. అందరూ ఒకే స్థలముకు వచ్చారు. అక్కడ వాళ్ళు చేస్తున్న పని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో ఈ వార్త శత్రువులకు తెలిసింది, ఫిలిష్తీయులకు. అరే వారందరూ మిస్పాలో ఉన్నారట, దండి వెళ్దాం రండి. వెళ్ళి అందరూ ఒకే చోట ఉన్నారట. మన వాళ్ళ ఇళ్లలో ఉన్నప్పుడు వెళ్తుంటే కొందరు దొరుకుతున్నారు, కొందరు పారిపోతున్నారు, కొందరేమో దాక్కుంటున్నారు. ఇప్పుడు అందరూ ఒకే స్థలంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ చుట్టుముట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు, వారి దగ్గర ఉన్న బంగారం అంతా దోసుకుందామని పెద్ద సైన్యం బయలుదేరింది. ఎవరి మీదకి? మిస్పాలో ప్రార్థన చేస్తున్న ఇశ్రాయేలు మధ్యకు. అప్పుడు వాళ్ళందరూ అన్నారు సమూయేలుతో, అయ్యా ఇదిగో సైన్యం వచ్చేస్తుంది, ఆ రథాల శబ్దం మాకు వినబడుతుంది, ఆ సకిలింపులు మాకు వినబడుతున్నాయి. అయ్యో మేమందరం ఒకే స్థలములో ఉన్నాం, మేమందరం హతమైపోతామేమో, అందరము నాశనం చేసేస్తారేమో, మేము ఎందుకు పనికి రాకుండా పోతామేమో అని ఆ ప్రజలందరూ సమూయేలుతో చెప్తూ ఉంటే, అప్పుడు ప్రవక్త అయిన సమూయేలు అన్నాడు, ఏయ్ మీరేం భయపడొద్దో, మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, మనకు ఒక సహాయకుడు రాబోతున్నాడు. హల్లెలూయా. ఎవరు రాబోతున్నారు? ఒక సహాయకుడు రాబోతున్నాడు చెప్పి వారెవ్వరిని మిస్పా నుండి బయటికి వెళ్ళనివ్వకుండా ఆయన ఒక బలిపీఠము కట్టి అక్కడ ఒక పశువుని వధించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే, అప్పుడు దేవుడు 20 సంవత్సరములు, అందుకే ఆ చరిత్ర అంతా చెప్పాను,
20 సంవత్సరాలు దూరమైపోయిన దేవుడు, 20 సంవత్సరాలు ఎడమగా ఉన్న దేవుడు, 20 సంవత్సరాలు వారు ప్రార్థన వినని దేవుడు, 20 సంవత్సరాలు వారు పంటలను పండించకుండా మౌనమైపోయిన దేవుడు, 20 సంవత్సరాలు వారు రోగాలను బాగు చేయని దేవుడు ఆ మిస్పాలో చేసిన ప్రార్థనకు దేవుడు దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. చూసారా ఉపవాసము ఎంత గొప్పదో. ఇప్పుడు మందసంతో పని లేదా? దేంతో పని లేదా? ఆ మందసం రాలా. ఇప్పుడు దేవుడు కార్యం చేయాలన్నా, దేవుడు అద్భుతం చేయాలన్నా, దేవుడు మేలు చేయాలన్నా అక్కడే ఉండాలా? మందసం ఉండాల. కానీ ఆ మందసము క్రియాత్వంలోనే ఉంది. కానీ అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? మిస్పాలో ఏ ప్రార్థన? అది ఆ ప్రార్థన ద్వారా దూరమైన దేవుడు మరల నీ మధ్యకు రాబోతున్నాడు. హల్లెలూయా. స్వస్థత కలగని ఇంతవరకు నువ్వు స్వస్థత పొందలేదా? ఈ 40 రోజుల్లో దేవుడు నీకు ఒక సహాయము చేయబోతున్నాడు. వెంటనే సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. మిస్పాలో ఉన్న ప్రజలందరూ మోకరించి ప్రభువా సహాయం చేయి అని ప్రార్థన చేస్తూ ఉంటే 20 సంవత్సరాలు మౌనమైన దేవుడు, 20 సంవత్సరాలు దూరమైన దేవుడు, 20 సంవత్సరాలు వీరి వైపు చూడని దేవుడు మెరుపులు కురిపించి, ఉరుములు కురిపించి ఆ చుట్టూ వచ్చిన సైన్యమును హతమార్చాడు. హల్లెలూయా. చూశారు ఎంత గొప్ప శక్తి ఉందో ఉపవాసములో. అప్పుడు ఆ సమూయేలు ఏ పేరు పెట్టాడు తెలుసా? ఎబినేజర్.